అధికారపూరిత ధోరణి ప్రదర్శిస్తున్నాడు కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా తేడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏ తప్పు అయితే అంటే జగన్ వాళ్ళని లోపల ఇచ్చాడు వీళ్ళని లోపల ఇచ్చాడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని తిట్టి ఇవాళ మేము అదే చేస్తామంటున్నారు. నీ కార్యకర్తకి సంతృప్తే, మిగతా జనాలకి ప్రతీకార రాజకీయం అవుతుంది. జగన్ కార్యకర్తలకు ఆ రోజు సంతృప్తిగా తెలుగుదేశం వాళ్ళని లోపలించినప్పుడు దానివల్ల జనం ఓటేశారా? అది కావాలని కోరుకున్నారు జనం. అది కావాలని కోరుకుంటే జనం ఓట్లేసి ఉండేవాళ్ళు వాళ్ళకి ఏ లేదుగా. మరి ఇప్పుడు ఇవాళ జనం కావాలని కోరుకుంటున్నట్ట వాళ్ళు వాళ్ళని వీళ్ళని లోపలేపిచ్చి కేసులు పెట్టించి వేధిస్తుంటే సొంత కార్యకర్తకి సంతృప్తే. సొంత కార్యకర్తలందరికీ కూడా అదేదో సినిమాలో సూర్యగాడు గనక చచ్చిపోతుంటే ఏడుస్తూ ఉంటుంటే సంతోషపడిపోయేటటువంటిది ఏదో ఉంటుంది ఇది మహేష్ బాబు సినిమాలో, అట్లాగా ఉంటుంది వ్యవస్థ. వీళ్ళందరికీ సంతోషమే కార్యకర్తలకి, బట్ సాధారణ ప్రజలకి చిరాగ్గా ఉంటుంది అది. కాబట్టి అవన్నీ ఒకటే ఏంటంటే ఎవరిని సంతృప్తి పరచాలి అనేది కాదు, కార్యకర్తల సంతృప్తి కాదు, ప్రజా సంతృప్తి అన్నట్టు. జగన్ పథకాలు ఇవ్వక ఇది లేక ఇయే జనం కోరుకున్నారు అనుకుంటే ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం లేదు. లేదు ఏంటిది అనుకుంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు క్రిందసారి కనుక కరెక్ట్గా ఎలక్షన్ ముందు జరిగింది ఏంటది మండల ఎలక్షన్లు అప్పుడు బయటపడింది. అట్లాంటి రాబోయే రోజుల్లో ఉంటాయి సహజంగా. మరొక అంశం సార్, ఈ నెలలో వరుసగా 2